క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్నింగ్ మన్నా చూస్తూ అనుదినము ఆశీర్వదించబడుతున్న బిడ్డలారా, దేవుడు ఈరోజు కూడా మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వచనము నుండి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మనం చూస్తూ ఉంటే యెహోవా నిస్సి అని రాయబడ్డం మనం చూస్తూ ఉన్నాం. యెహోవా నిస్సి అంటే, నిస్సి అంటే ధ్వజము. యెహోవా నిస్సి, ఆ యెహోవా దేవుడు ఇచ్చిన విజయ ధ్వజాన్ని అక్కడ వాళ్ళు చాటిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ అధ్యాయంలో మనం చూసేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో రెఫీదీములో అమాలేకీయులు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ అమాలేకీయులతో యుద్ధం జరిగేటప్పుడు మోషే తన 2 చేతులను పైకెత్తుతూ ఉన్నాడు. మోషే 2 చేతులను పైకెత్తేటప్పుడు వారికి విజయం కలుగుతూ ఉన్నది. ఆ చేతులు బరువెక్కి దించేటప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే అహరోను, హూరులు అక్కడ మోషేకి కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు వచ్చి మోషే యొక్క చేతులను ఎత్తి పట్టుట చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ విధంగా సూర్యుడు అస్తమించేంత వరకు ఈ మోషే యొక్క చేతులు ఎత్తిపట్టి ఉన్నప్పుడు యెహోషువ యొక్క నాయకత్వమున ఇశ్రాయేలు ప్రజలు అక్కడ అమలేకు రాజుని, అదేవిధంగా ప్రజలని యెహోషువ జయించినట్లుగాను, అదేవిధంగా ఇశ్రాయేలుకు ఒక గొప్ప విజయము వచ్చినందున అక్కడ యెహోవా ధ్వజము అనే యొక్క పేరు పెడుతూ ఆ బలిపీఠమును కట్టి దేవాది దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. అంటే ఈరోజు ఒకవేళ నీకు విజయము లేకుండా ఓటమి పాలవుతున్నావా? నాకు జయమే దొరకడం లేదు, నేను అనుకున్న కార్యాలలో సక్సెస్ లేదు అని నువ్వు అనుకుంటున్నావా? మీరు గమనించండి, మన ప్రార్థన వలన మనకు విజయం కలుగుతుంది. అక్కడ మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు విజయం కలిగినట్లుగా నిజంగా మన యొక్క ప్రార్థన ద్వారా విజయం కలుగుతుంది. ఇంకొక మాట ఇక్కడ చూస్తే, విజయాన్ని ఇచ్చిన దేవాది దేవుడైన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా అమాలేకీయులను పూర్తిగా ఓడిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ శత్రువులు ఎవరైనను, నీ శత్రువులు ఎంతటి వారైనను, నీ శత్రువులు ఎలాంటి వారైనను, ఎంత క్వాలిఫికేషనునను, ఎంత వసతులనను, ఎంత గొప్పవారైనను మీరు గమనించండి, యెహోవా నీ పక్షమున నా పక్షమున ఉన్నాడు కాబట్టి విజయము మనకే. కాబట్టి ఈ ధ్వజము నీ పక్షమున నా పక్షమున ఎత్తబడి ఉన్నది. ఆ జయ జెండాన్ని పట్టుకొని మనం దేవాది దేవుణ్ణి ఘనపరచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఘనతకు పాత్రుడా, స్తోత్రార్హుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్న బిడ్డలని ప్రభా మీరు ఆస్వాదించండి. యెహోవా ధ్వజము, ప్రభా మీరే యెహోవా నిస్సి, యెహోవా ప్రభా ఇదిగో తండ్రి జయాన్నిచ్చిన దేవుడు, జయమునిచ్చిన దేవుడు, మీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, వింటున్న బిడ్డలు అన్ని విషయాలలో సక్సెస్ను సాధించాలి, అన్ని విషయాలలో జయాన్ని పొందుకోవాలి, అన్ని విషయాలలో తండ్రి అవును తండ్రి విజయాన్ని పొందుకోవాలి, ఓటమే రాకూడదు. జీసస్ నెవర్ ఫెయిల్స్ అని చెప్పినట్లుగా యేసు క్రీస్తు వారికి ఓటమి లేదు, ఆయన నమ్మిన బిడ్డలకు ఓటమి లేదు. మీరు సహాయం చేస్తూ దీవించి ఆశీర్వదించండి. అద్భుతకరమైన కార్యములు చేయుదురుగాక. మీకే మహిమ. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.